సార్ 2022కి వెళ్తే రాహుల్ హత్య కేసు ఉదంతంతో మీ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి కూడా ఇంకా దురభిప్రాయం ఇంకా ఎక్కువ తారాస్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం ఆ కేసు ఎంతవరకు వచ్చింది, దాని పురోగతి ఏంటి? కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు కొరాడ విజయ్ కుమార్ గారితో. ఏంటి సార్ ఇప్పుడు కేసు కొట్టేశారా, ఇంకా స్టిల్ అండ్ కంటిన్యూ అవుతుందా? ఆ కేసు గురించి చెప్పాలంటే ఏం చెప్పుకోవచ్చు? ఆ కేసు వాస్తవంగా చెప్పాలంటే రాహుల్ మర్డర్ కేసు పెద్దిరెడ్డి గారు కొడుకు నితిన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ప్లస్ రాహుల్ ముగ్గురు కలిసి పొంగనూరులో ఒక ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాటరీల కంపెనీ అట్లనే సిలిండర్ల కంపెనీ ఈ రెండు పెట్టడం కోసం అక్కడ దాదాపు 30-40 కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి గారి దగ్గర, నితిన్ రెడ్డి గారి దగ్గర, ఇంకా లోకల్ ప్రజల దగ్గర కాజేయడం జరిగింది. ఎవరు? ఈ రాహుల్ అనే కుర్రాడు. కాబట్టి నిజం. కాబట్టి ఆ రోజున ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు, అది ఇప్పుడు ఎందుకు వెలుగులోకి తీసుకొస్తుంది అంటే నేను చాలాసార్లు ఇది అందుకే నేను రికార్డ్ అంతా పట్టుకుంది. నేను ఎన్నోసార్లు ఆ గవర్నమెంట్ కాబట్టి దీన్ని తొక్కేసింది. నేను ఎంతోమందికి లెటర్లు పెట్టాను, డీజీపీలు కాడి నుంచి, మినిస్టర్లు కాడి నుంచి, సీఎం కాడి నుంచి పెట్టినా కానీ వాళ్ళంతా ఒకటే గ్రూప్ కాబట్టి వాళ్ళు బయటికి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు మాత్రం మరి నేను ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అట్లనే పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్లో కొత్త సీను, ఎందుకంటే పాత సీనే కొత్తగా దీన్ని రెడ్ బుక్లో ఎక్కించి సిబిఐకి ఇవ్వండి, లేదు సిబిసిఐడికి ఇవ్వండి. ఈ మర్డర్ చేయించింది మాత్రం పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు, వాళ్ళు మనుషులే అని చెప్పేసి. అలానే విజయ్ కుమార్కి కూడా సంబంధం ఉండదు, ఎందుకంటే అయిపోయింది. విజయ్ కుమారు దెబ్బతిన్నాడు. విజయ్ కుమారు వాళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు, నడుస్తుంది, బాగానే ఉన్నారు. వాళ్ళని విజయ్ కుమార్ చంపాల్సిన అవసరం లేదు. లేకపోయినా సరే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి మమ్మల్ని అందరినీ ఇరికించి మమ్మల్ని అందరినీ పెట్టారు కాబట్టి ఈ రోజుకైనా సరే సిబిసిఐడితో కానీ సిబిఐతో కానీ ఎంక్వైరీ చేపిస్తే, రెడ్ బుక్ ఓపెన్ చేసి రెడ్ బుక్లో వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా పెట్టి ఎంక్వైరీ చేస్తే అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, మేము నిర్దోషులమా కాదా అనేది తేలాలంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి అట్లా లోకేష్ బాబు గారు కానివ్వండి, డీజీపీ గారు కానివ్వండి, మరి చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, ఈ కేసుని మళ్ళీ బయటికి తీసి దీన్ని మళ్ళీ రీఎంక్వైరీ చేస్తేనే, రీఇన్వెస్టిగేషన్ చేస్తేనే అసలైన ముద్దాయిలు ఎవరు అనేది బయటపడుతుంది. ఎందుకంటే అప్పుడు పొంగనూరు వెళ్తారు, అక్కడ వాస్తవంగా ఫ్యాక్టరీ పెట్టడానికి శంకుస్థాపన చేశారా లేదా, అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, అలానే మినిస్టర్స్ చాలామంది వచ్చారు. 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు ఆ బాబు, చాలా ఖర్చు పెట్టి చాలా బాగా చేశాడు కాబట్టి అన్ని కోట్ల రూపాయలు అక్కడ దగ్గర కాజేయగలిగాడు. కాబట్టి మరి మనలాగా వదిలేరు కదండి అందరూ, అందుట్లో వాళ్ళు అసలు వదిలేరు కాబట్టి వాళ్ళే మర్డర్ చేశారు అనేది నాకు గ్యారెంటీ అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసు వారికి కూడా తెలుస్తుంది, ప్రభుత్వం వారికి కూడా తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే జరిగితే మర్డర్ అక్కడ జరగాలి కానీ విజయవాడలో జరగడం, దానికి పాత్రధారి సూత్రధారి మీరే అన్నట్టు కూడా ఆ రోజున మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు కూడా రావడం జరిగింది కదా సార్. ఇప్పుడు ఉన్న పళంగా ఈ దీనికి నాకు సంబంధం లేదు, దీనికి కారకుడు అంతా సూత్రధారి పెద్దిరెడ్డి అని చెప్పేసి ఆయన్ని మీరు తెర మీదకి తీసుకురావడం అనేది మీరు తప్పించుకునే ప్రయత్నమా, లేకపోతే ఇంటెన్షన్గా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయంటారు? అక్కడ ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఇక్కడ అప్పటికే కోరాడు విజయ్ కుమార్కి ఆ కుర్రాడికి కొంచెం తేడాలు వచ్చినాయి, క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి కోరాడు విజయ్ కుమార్నే ఇరికిస్తారు, ఈ కేసులో మనం ఇరికించవచ్చు, ప్రభుత్వం మందే కాబట్టి కోరాడు విజయ్ కుమార్ మీద నెట్టేయచ్చు అని చెప్పి తలసల రఘురాం ఆధ్వర్యంలో, తలసల రఘురాం కూడా మూడో ముద్దాయి, తలసల రఘురాం ఆధ్వర్యంలోనే ఈ కేసు మొత్తం నడిపించారు, వాళ్ళు నడిపించేశారు. అంతేగాని అది కాకుండా కోరాడ విజయ్ కుమార్ ఏంటి మర్డర్ చేయటువంటి కోగంటి సత్యం పాత్ర లేకుండా అనేది ఒక గాలిగా లేపారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. టీవీల్లో కూడా మరి వాళ్ళ టీవీలు సొంత టీవీలు ఉన్నాయి కాబట్టి అది తొట్టిగాంగి టీవీ, సాక్షి టీవీ, దాంట్లో కోగంటి సత్యనారాయణ నేర చరిత్ర అంట. ఎవడాడమ్మా మగుడు చూశాడా, ఆడమ్మ మగుడెవడ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశాడా, లేదా నా చరిత్ర ఏమైనా తెలిసేవాడికి వాడు డైరెక్ట్గా వచ్చి నన్ను ఇంటర్వ్యూకి వస్తే నేను చెప్తా నేనేంటనేది. అంతేగాని వాడు కోగంటి సత్యనారాయణ నేర చరిత్ర అని చెప్పేసి పెద్ద స్టోరీ ఇలాగా చేశాడంట. తర్వాత నాకు తర్వాత తెలిసింది కేవలం నన్ను అడ్డం పెట్టుకొని, కోరాడ విజయ్ కుమార్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు కక్ష సాధింపు చర్యగా వాళ్ళు మర్డర్ చేశారు తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫైనల్గా న్యాయం అనేది గెలుస్తుంది అనే మాట వింటూనే ఉన్నాం. మరి ఈ కేసులో న్యాయం గెలుస్తుంది, మీరు నిరపరాధులుగా
బయటపడతారని మీకు ఒక హోప్ అయితే ఉందంటారా? అంటే ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగితే కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు బయటికి తీసి వాస్తవాలు బయటపడితే మాత్రం మళ్ళీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగితే మేము బయటపడతామని చెప్పి నమ్మకం మాత్రం మాకుంది. న్యాయస్థానం ముందు ఎవరైనా ఒకటే, కానీ న్యాయస్థానం ముందు మేము ఒక్కలమే ఒకటే అని చెప్పేసి 151 మంది ఎమ్మెల్యేలు వచ్చిన సందర్భంలో వైసీపీ వాళ్ళు చేసిన యాక్షను ఇవాళ పనిచేయదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, సెంట్రల్లో కానీ ఇక్కడ కానీ. కాబట్టి చంద్రబాబు గారి దగ్గర ఇట్లాంటి యాశాలు ఏం పనిచేయమని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా సార్ ఒక విషయం చెప్పండి, మీరు కూడా ఒక మీడియా సంస్థని నెలకొల్పుతున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? నిజంగా మీడియా వ్యవస్థ మీద మీకు కూడా ఒక హేయమైన భావన, దురుద్దేశాలు ఏమైనా ఉండి ఖచ్చితంగా వీళ్ళందరినీ ప్రతిఘటించాలని ఒక ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇందులో నిజం ఉందా, అబద్ధం ఉందా అంటే ఏం చెప్పండి? అంటే ఏబిఎన్ ఛానల్ పెట్టకముందు ఆంధ్రజ్యోతి అమ్మినప్పుడే సీఎం రమేష్ గారు, మేము అట్లా రాధాకృష్ణ గారు, జె రమేష్ గారు కలిసి తీసుకుందామని అనుకున్నాం ఆంధ్రజ్యోతి. అప్పుడే రావాల్సింది మీడియాలోకి. ఎందుకనంటే వాస్తవాలు కొన్ని మీడియాలే బయటపడుతున్నాయి. కొన్ని మీడియాలు కొంతమందిని మోస్తున్నాయి, కొన్ని మీడియాలు కొంతమందిని మోస్తున్నాయి. ఆ విధంగా కాకుండా కమ్యూనిస్టు భావాలతో ఉన్న వాళ్ళం కాబట్టి మేము ఆ రోజున కలవాల్సింది పొరపాటున మాకు వద్దని చెప్పేసి మేము బయటకు వచ్చాం. ఆ రోజున మేము బయటికి రావడం. అలానే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మీలాంటి సోదరులు కొంతమంది ఏదో ఒక ఛానల్ పెడదాం అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఆయన పాత మంచి ఇంటర్వ్యూల్లో మంచి దిట్ట అయినటువంటి ఆయన, మరి జలీల్ ఖాన్నే గడగడలాడించినటువంటి ఆయన, మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆయన ఎవరనేది. కాబట్టి ఆయనకి మాత్రం సహాయ సహకారాలు అందించి ఆ మీడియాని పైకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తానని నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. అదే, థ్యాంక్ యూ, నమస్కారం.